నిన్న మీడియాతో కేటీఆర్ చిట్చాట్లో పార్టిసిపేట్ చేశారు. కాంగ్రెస్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మాకు బీజేపీతోనే పోటీ, కాంగ్రెస్ ది 3వ స్థానమే అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోబోతోంది, మేము బీజేపీతోనే పోటీ పడతామని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోం, మేమే అధికారంలోకి వస్తాం, ఒంటరి పోరాటమే మాకు కలిసి వచ్చింది, గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకొని ఆత్మ పరిశీలన చేసుకున్నాం, లోపాలు సరిచేసుకుంటాం, మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు అంటున్నారు కేటీఆర్. హైడ్రా ఒక బ్లాక్మెయిల్ సంస్థగా మారింది అన్నారు. ఇక వసూళ్లు తప్ప హైడ్రా ఏం చేయడం లేదు అని కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అధికారుల పార్టీ గతంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మొత్తం కూడా ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం, 12 మంది ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో తమ పార్టీని కంప్లీట్గా సిఎల్పీని విలీనం చేశామన్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఆప్షన్ లేదు, కాంగ్రెస్ పార్టీకి వాయిస్ లేదు, కాంగ్రెస్ పార్టీని వారు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీది 3వ స్థానమే, మేము బీజేపీ పోటీ పడుతున్నామని చెప్పి బహిరంగంగానే కేసీఆర్ చెప్పుకొచ్చారు, కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ చివరాకరణ ఎన్నికలు వచ్చేసరికల్లా బీజేపీ డమాల్లో పడిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లైమ్ లైట్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుంది. మేమే పోటీ పడతామన్న పార్టీలను పక్కన పెట్టి 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్, అధికారంలో ఉన్న పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుంది, కేంద్రంలో అధికారంలో బీజేపీతోనే మా పోటీ, మేము బీజేపీ పోటీ పడతాం, ఎవరితో పొత్తు పెట్టుకోమని చెప్పి మాట్లాడుతూ హైడ్రా గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. నిజంగానే కేటీఆర్ అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోద్దని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో కేటీఆర్ వ్యాఖ్యలు ఎలా చూడాలంటే ఆయన ఏ కోణంలో మాట్లాడుతున్నారు ఇది? సో గతంలో 3వ స్థానంలో ఉంటుందని చెప్పి ఆయన కేసీఆర్ కూడా మాట్లాడుకొచ్చారు అనేక సందర్భాల్లో. అదే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3వ స్థానానికి పడిపోతుంది అని చెప్తూ ఉన్నారు. మా పోటీ బీజేపీతోనే అంటున్నారు. బీజేపీ కేంద్రంలో ఏం చేయలేకపోతుంది, రాష్ట్రానికి ఏం చేయడం లేదని ఎండగట్టేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ బీజేపీతోనే మా పోటీ అనడం ఎలా చూడాలి? ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అనుకోవాలా? నిన్న కేటీఆర్ చిట్చాట్లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు, దాంట్లో అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడు తెలుస్తుంది, ప్రస్తుతం కేసీఆర్ గురించి తెలుస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ ఆయన స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో పాలన కరెక్ట్ లేదు, ప్రస్తుతం చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఉంది, వెనక్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. రోజుకొక అబద్ధంతో గోబెల్స్ రేవంత్ ఇద్దరు అన్నదమ్ముల్లా, ఇద్దరు బ్రదర్సా ఆ రకంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. 100 రోజుల్లో చెప్తా ఉన్న హామీలు ఒక్కటి చేయకపోగా 2.5 సంవత్సరాలైనా ఇంకా బీఆర్ఎస్ నే ఎత్తిపొడుస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పైనే ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి అట్లాంటి దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది 50 సంవత్సరాలకు పైగా, ఇంకా కాంగ్రెస్ నే తిట్టుకుంటూ పోవాలా? మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, బాగా చేయలేదనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు చెప్పిన దొంగ హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కి అధికారం అప్పచెప్పి ఇప్పుడు బాధపడతా ఉన్నారు. కాంగ్రెస్ ఏం చేయట్లేదు, బీఆర్ఎస్ బాగుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంకా మమ్మల్ని తిడుతూ టైంపాస్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే నరాంతక ముఠ హిట్లర్ ని ఆదర్శంగా తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన పాలన ఎట్లా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఇరాన్, ఇరాక్ శిథిలాల లాగా తెలంగాణ ఉంది అంటూ ఒక కాంక్లేవ్ లో మాట్లాడుతున్నారంటే పక్క దేశంలో మొత్తం యుద్ధంతో బాంబులు పడుతూ చనిపోతూ శిథిలాలుగా మారుతుంటే దాన్ని తెలంగాణతో కంపేర్ చేస్తున్నాడంటే ఎట్లాంటి మెంటాలిటీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ ని శిథిలాల కింద బొందబెట్టి పార్టీ లేకుండా ఒక 15 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ అంటే భయపడేలాగా, ఉలిక్కిపడేలాగా ప్రజలు చేసి పోతాడు, పార్టీ వదిలేనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొక కీలక స్టేట్మెంట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా మాట్లాడారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాడు ఫ్యూచర్ సిటీలో, మరి ఆయన కట్టుకోగలుగుతాడా, పోయి అక్కడే ఉండగలుగుతాడా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఒక జారుడు బండ నుంచి కిందికి జారుతున్నట్టుగా ఉంది. సో రోజు రోజుకు కిందికి జారుతూనే ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు, ఆ పరిస్థితి ఉంది. డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా వాళ్ళు రారు, 3వ స్థానానికే పరిమితమవుతుంది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ గెయిన్ అయ్యేటువంటి సిచ్యువేషనే లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. 100% ఇప్పుడు 2 చెరువులు మాత్రమే బాగు చేసి 100% ప్రచారం చేసుకుంటుంది హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి. గతంలో 100 చెరువులకు పైగా హైదరాబాద్ లోనే బాగు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ఉంది, ఎక్కడ ప్రచారం చేసుకోలేదు, మార్కెటింగ్ చేసుకోలేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. 55
సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి దేశాన్ని ఎంత నాశనం చేసిందో ఈ 5 ఏళ్లు చాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్గొనడానికి రేవంత్ రెడ్డి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇంకా అనేక అంశాలపైన ఇక 9 హెట్టి పైన కూడా మాట్లాడారు. అది కాదని తెలిసినా కావాలని దానిపైనే పడ్డారు. అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎల్ఎన్టీని బెదిరించారు, ఎల్ఎన్టీని లాక్కున్నటువంటి సిచ్యువేషన్ ఉందంటూ స్టేట్మెంట్ చేశారు. ఇలా అనేక అంశాలు మాట్లాడుతూ పార్టీ గురించి కూడా మాట్లాడారు. త్వరలో పార్టీ ప్రక్షాళన ఏనున్నారు. ముఖ్యంగా మనోజ్ నెక్స్ట్ వీక్ లో కేటీఆర్ కార్యకర్తలకు, నాయకులు, జిల్లా నాయకులకు అందరికి అందుబాటులో ఉండడానికి వారంలో 5 రోజులు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ భవన్ లో అందుబాటులో ఉండనున్నారు. ఆయన మధ్యాహ్నం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటలు 4 గంటల వరకు డైలీ వైజ్ గా అంటే మన ఫెయిల్యూర్స్ ని మేము ఆల్రెడీ రెక్టిఫై చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం, గమనించాం, వాటిని ఆత్మ పరిశీలన చేసుకున్నాం అని చెప్తున్నారు. అంటే మేము ఫెయిల్ అయ్యామని ఒప్పుకున్నారనుకోవాలా ఆయన? అంటే ప్రజలు మేము ఫెయిల్ అయ్యామని అనుకోనే కాంగ్రెస్ కి అధికారంలోకి ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత నైరాశ్యం ఉంటుంది. నైరాశ్యం నుంచి బయటికి రావడానికి ఆలోచన చేయాలి. మాకు కూడా కాస్త సమయం పట్టింది. ఎందుకంటే అంతా బాగు చేస్తాము అనుకున్నాం మేము. ప్రజలు మాత్రం మమ్మల్ని తిరస్కరించారు, కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. దాంట్లో తప్పేం లేదు. ఒక్కొక్కసారి అనేక పార్టీలకు ఓటమి జరుగుతుంటుంది, ఓటమి వస్తూ ఉంటుంది. మాకు కూడా ఓటమి వచ్చింది, మేము దాన్ని రిసీవ్ చేసుకున్నాం. మేము బాగా చేయలేదని అనుకునే ప్రజలు కాంగ్రెస్ నమ్మి ఓటు వేశారు, కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు అర్థమవుతా ఉంది కాంగ్రెస్ కరెక్ట్ గా చేయట్లేదు, రేవంత్ రెడ్డి ఇంకా మాటలే చెప్తా ఉన్నాడు అనేటువంటి అర్థమవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అలా అనేక అంశాలపైన మాట్లాడారు. రేవంత్ రెడ్డి కట్టుకున్నటువంటి 200 కోట్లతో ఎంసీహెచ్ఆర్డీలో ఆయన భవనం నిర్మించుకున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా వచ్చేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఎవరితో పొత్తుండదు, అధికారంలోకి వస్తాము, కాంగ్రెస్ 3వ స్థానంలోకి వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కంపు పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కేటీఆర్ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మేము ఆత్మ పరిశీలన చేసుకున్నాం ఓటమికి, దాని తర్వాత మేము డెఫినెట్గా మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా మేము రెక్టిఫై చేసుకుంటూనే ఉన్నాం. మా పోటీ బీజేపీతో కానీ కాంగ్రెస్తో కాదు, కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుంది వచ్చే ఎన్నికలు అంటూ కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుందా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీని 3వ స్థానం నెట్టేసి బీజేపీ బీఆర్ఎస్లు పోటీ పడతాయా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కేటీఆర్ త్వరలోనే పార్టీ నేతలకి సమయం ఇవ్వడానికి యాజ్ పర్ మా మధు చెప్తున్నట్టుగా వారానికి 5 రోజుల పాటుగా తెలంగాణ భవన్లోనే పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సమయం ఇవ్వబోతున్నారు, వారు కేటాయించబోతున్నారు. ఒకనొక సందర్భంలో పార్టీ ఓడిపోయిన తర్వాత పలు నియోజకవర్గాల్లో మీటింగులు జరుపుతున్నప్పుడు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఎదురైనటువంటి కొన్ని సందర్భాలు, మరికొంత మంత్రులకు ఎదురైనటువంటి అంశాలు ఏంటంటే బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు సమయం ఇవ్వకపోవడం, మీరు పట్టించుకోకపోవడం మూలంగానే ఇదంతా జరిగిందని చెప్పి నిరసన కూడా వ్యక్తం చేశారు. అంతేందుకు మొన్న హరీష్ రావు ఒక పర్యటనలో ఉన్నారు. ఆయన సింగరేణికి సంబంధించిన పర్యటనలో ఒక వేదిక మీద ఆయన మాట్లాడుతూ ఉండగానే కింది నుంచి ఒక కార్యకర్త వచ్చి మీరంతా చేయడం మూలంగానే మేమంతా అబాస్పాలయ్యామని చెప్పి ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఆయన కూడా ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో గంగుల కమలాకర్కి ఇదే ఎదురైంది. సో వరుసగా ఎదురవుతున్నాయి ఈ సంఘటనలన్నీ కూడా. సో ఇప్పుడు నిజంగానే బీజేపీతోనే మా పోటీ, మేమంతా సెటరైట్ చేసుకున్నాం, కాంగ్రెస్ అంటేనే కంపు పార్టీ అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది తన చిట్చాట్లో. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.